హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది కదా మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో ఇక్కడ నేను ఒక బ్యాంగిల్ మేకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇందులో నేను కాసు బ్యాంగిల్స్ తయారు చేస్తున్నాను అనమాట. ఇది ఒక కస్టమైజేషన్ చేశాము. ఒక క్లయింట్ మనకి ఆర్డర్ ఇచ్చారనమాట. వాళ్ళ ఆర్డర్ వచ్చేసి కాసు బ్యాంగిల్స్ అండ్ కాసు ఇన్విజిబుల్ చైన్ కూడా. కాకపోతే ఇందులో నేను ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ చూపించట్లేదు, ఓన్లీ బ్యాంగిల్స్ మేకింగ్ మాత్రం చూపిస్తున్నాను. సో మనం ఫస్ట్ 2/6 సైజ్లో నేను బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తున్నా. 2/6 సైజ్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకున్నాం, 2 కట్ ఫ్లాట్వి. దానిపైన నేను గోల్డ్ థ్రెడ్ని ర్యాప్ చేసి పెట్టేస్తాను ఆల్రెడీ. ఆ థ్రెడ్ ర్యాపింగ్ కూడా నేను ఇంకొక వీడియోలో డీటెయిల్గా మీకు చెప్తాను, అంటే ఏ సైజ్ బ్యాంగిల్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి, ఎలా ర్యాప్ చేయాలి అని చెప్పి. ఇక్కడ మనం కాసుకి పైన వచ్చే బాక్స్ షేప్లో ఏదైతే హుక్ ఉంటుందో ఆ హుక్ని మనం కట్ చేసుకోవాలి. సిజర్తో కానీ కట్టర్తో కానీ మనం దాన్ని కట్ చేసుకోవచ్చు. అలాగే నేను 2 బ్యాంగిల్స్కి సరిపోయండి కాసుల్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బ్యాంగిల్ పైన కాసుల్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. సో నేను దీనికి ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ వాడుతున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూని కొంచెం కొంచెం మనము బ్యాంగిల్ పైన పెట్టుకుంటూ ఎక్కువ గ్లూ తీసుకుంటే అది బయటికి వచ్చి గమ్ చాలా బాగా కనిపించదు అనమాట. సో తక్కువ గమ్మే తీసుకోండి, స్టిక్ అవుతుంది, స్ట్రాంగ్గానే ఉంటుంది, అది దాని గురించి ఏం టెన్షన్ ఉండదు. సో ఇలా ఒక్కొక్క కాసు నేను స్టిక్ చేసి దాన్ని లైట్గా ప్రెస్ చేస్తున్నాను. సో మీకు అలా ప్రెస్ చేసినప్పుడు కింద వచ్చే గమ్ ఉంటుంది కదా, అది ఎక్కువగా రాకుండా చూసుకోవాలన్నమాట. దో అది మనకి డ్రై అయిపోయినా క్లియర్ అయినా కూడా గమ్ అక్కడ ఉన్నట్టు తెలుస్తుంటుంది. సో అది మనకి అసలు బాగా అనిపించదు. సో తక్కువ గమ్, జస్ట్ ఒక 1 డ్రాప్ గమ్ తీసుకొని దాన్ని లైట్గా మనం బ్యాంగిల్ పైన స్ప్రెడ్ చేసుకొని కాసుని ఒకదానిపైన ఒకటి మనము స్టిక్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ దీనికోసం మనం ఆ పైన ఉన్న బాక్స్ని కట్ చేసుకున్నాం అనమాట. సో అది ఉంటే ఏంటంటే మనకి కాసులు ఇలా నీట్గా ఒక లైన్లో కనిపించవు, చూడడానికి కూడా అది అలా బాగోదు. సో మేక్ షూర్ మీరు దాన్ని నీట్గా కట్ చేసుకోండి. సిజర్తో కూడా కట్ చేసుకోవచ్చు, మీ దగ్గర కట్టర్ లేదు అనుకుంటే. మనకి కాసులు బయట ఎక్కడైనా ఆరీ వర్క్స్ జరిగే మగ్గం వర్క్ చేసే షాప్స్లో మనకి కాసులు దొరుకుతూ ఉంటాయి, అవి తెచ్చుకొని చేసుకోవచ్చు. సో ఇలా మనం 1 by 1 ఈ కాసుల్ని మనం అటాచ్ చేసుకుంటూ రావాలన్నమాట. అండ్ కొంచెం ఏదైతే ఫస్ట్ పెట్టిన కాసు ఉంటుందో దాని పైకి వచ్చేలాగా కొంచెం లైట్గా జస్ట్ అలా స్లాంట్గా పెట్టుకుంటే అది చూడడానికి బాగుంటుంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను లాస్ట్ పెట్టే కాసు ఏదైతే ఉందో ఒకదానిపైన ఒకటి పెడుతూ వస్తున్నాం కదా. సో ఫస్ట్ ఏదైతే కాసు మనం పెట్టామో దాన్ని కొంచెం లిఫ్ట్ చేసి దాని కింద నుంచి మనం కాసు పెడితే ఎక్కడైతే మనకి స్టార్ట్ చేసామో ఎక్కడ ఎండ్ చేసామని తెలియకుండా అన్నీ ఈవెన్గా అవుతాయి అన్నమాట కాసులు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏదైతే ఎక్స్ట్రా గమ్ మనకి పైనుంచి వచ్చేసిందో దాన్ని నేను లైట్గా నా ఫింగర్తోనే క్లీన్ చేసేస్తున్నాను, సో దట్ మనకి లుక్ అనేది నీట్గా ఉంటుంది. అండ్ డ్రై అయ్యాక మనకి ఇలా లుక్ మాత్రం చాలా బాగుంటుంది. బేసిక్గా మనం కాసు బ్యాంగిల్స్కి సైడ్లో గోల్డ్ కలర్ ఏదైతే కాసు కలర్ ఉందో అదే కలర్ మనం కుందన్ స్టిక్ చేస్తాము. బట్ ఈ క్లయింట్ స్పెసిఫిక్గా కాసు అండ్ పర్ల్ కాంబినేషన్ కావాలని చెప్పారనమాట. ఇన్విజిబుల్ చైన్ కూడా అలాగే తీసుకున్నారు. సో మనము స్పెసిఫిక్గా పర్ల్, ఇవి సెరామిక్ వైట్ కుందన్స్ అంటారు, 3 mm సైజులో. సో అవి తీసుకొని మనం ఈ సైడ్లో స్టిక్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఏదైతే ఆ కాసు 2 కాసు మధ్యలో ఉండే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ కనిపించకుండా మనం ఇలా కుందన్స్ పెట్టి ఫిల్ చేస్తామన్నమాట. మీకు కావాలి అనుకుంటే అలా ప్లెయిన్గా అయినా వదిలేయచ్చు, లేదు వైట్ వద్దు అనుకుంటే గోల్డ్ కలర్ 3 mm గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకొని మీరు ఇక్కడ స్టిక్ చేయొచ్చు అనమాట. బట్ ఇలా స్టిక్ చేయడం వల్ల ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది కనిపించకుండా వర్క్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సో చాలా చిన్న డ్రాప్ ఆఫ్ గ్లూ తీసుకొని మనం ఈ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా నేను 2 సైడ్స్ కూడా స్టిక్ చేస్తూ వస్తున్నాను. అండ్ ఇది మనం డ్రై అవ్వడానికి మినిమం ఒక 12 to 24 hours అయితే వదిలేయాలండి. ఆ మధ్యలో టచ్ చేస్తే ఆ కుందన్స్ అటు ఇటు జరుగుతాయి అండ్ లుక్ వైజ్ అసలు బాగోదు. సో నేను చెప్పాను కదా కాసు ఇన్విజిబుల్ చైన్ కూడా చేసాము అని చెప్పి. ఇదే దీనికి మనం 16 inches లెంత్ తీసుకున్నాము, బికాస్ మనకి క్లయింట్ కొంచెం చిన్నగానే ఉండాలి అన్నాను అనమాట. నెక్ సైజ్ని బట్టి మనం 16 inches, 17 inches, 18 inches అనేది ఇన్విజిబుల్ చైన్స్కి వేస్తాము. అండ్ వెనకాల కూడా మనం ఒక 3 రింగ్ హుక్ అనేది ఇక్కడ యాడ్ చేసాము, సో దట్ వాళ్ళకి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు సైజ్ని. సో ఇలా నాకు వచ్చిన ఈ ఆర్డర్ని ఫినిష్ చేశాను. ఇప్పుడు మనం ఇలా వచ్చిన ఆర్డర్స్కి ఎలా నేను ప్యాక్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇన్విజిబుల్ చైన్ అండ్ బ్యాంగిల్స్ని ఫస్ట్ ఎప్పుడైనా ప్లాస్టిక్ ర్యాపర్తో ర్యాప్ చేస్తాను.
అండ్ మోస్ట్లీ నేను నా దగ్గర ఎవరైనా బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి బ్యాంగిల్స్కి బాక్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. అన్లెస్ అని అంటే నా దగ్గర ఆ టైంకి స్టాక్ లేకపోతే తప్ప నేను ఖచ్చితంగా బ్యాంగిల్స్కి బాక్స్ ప్రొవైడ్ చేస్తాను. బికాస్ దానివల్ల బ్యాంగిల్స్ అనేవి మనం తర్వాత యూస్ చేసుకున్నా కూడా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ ఆర్ కుందన్ బ్యాంగిల్స్ ఎంత బాగా స్టోర్ చేస్తే అన్న ఎక్కువ రోజులు మనకు అవి వాడుకోవచ్చు. సో ఇక్కడ ఇన్విజిబుల్ చైన్ కూడా ప్యాకింగ్ అనేది మార్చాము. సో చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. I hope you like this video. If you did, then please do like, share and subscribe to the channel. Keep following our channel for more such videos. Until our next video, bye bye for now.